మల్యాల మండలంలోని కొత్తపేట నూతనంగా నిర్మించిన ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం గ్రామస్తులు పెద్ద ఎత్తున పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి మహిళలు సారమ్మ వద్దకు చేరుకొని అక్కడి నుండి భారీ ఎత్తున బోనాలను నెత్తిన పెట్టుకొని మహిళలు తమ కుటుంబ సభ్యులతో పోచమ్మ ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 2000కు పైగా బోనాలను పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి తమను చల్లగా చూడమని కోరుతూ వారు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పోచమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మల్యాల గ్రామంలోని మా కొత్తపేట వీధిలో 10 మాసాల క్రితం ఒక పోచమ్మ గుడి నిర్మించాలని తలపించడం. కాకపోతే పాత పోచమ్మ గుడి అది చాలా శిథిలావస్థ నుండి పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది. కాబట్టి మేము ఇక్కడ కొత్తగా ఈ నూతనంగా నిర్మించడానికి 100 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ మందాటి ఉండే, అంటే ఆవులు బర్రెలు ఇవన్నీ ఇది పండుకునే స్థలం. ఆ స్థలంలో నిర్మించాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి గ్రామస్తులంతా సహకరించారు. వాళ్ళు సహకరించిన దాంతో కులాల వారీగా మేము మొదలు మీటింగ్ పెట్టుకొని ప్రతి కులానికి 4 పెద్దాంశాలను తీసుకొని ప్రతి ఇంటికి 2116 రూపాయలు ఆ రకంగా కలెక్ట్ చేయడం జరిగింది. అందరూ చాలా స్పందించి ప్రతి ఇంటింటికి తప్పకుండా ఆ రకంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ వాసులు మన దగ్గర నుండి చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో రోజు 1 గంట తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరిగింది. 2 మాసాలు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళు పంపించడం కూడా జరిగింది. దానితో ఈ పోచమ్మ గుడికి సంబంధం లేనటువంటి చాలామంది భక్తులు, ఒక విశేషం అంటే ఈ గుడికి సంబంధం లేని చాలామంది భక్తులు కూడా చందా రూపకంగా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతో మేము అనుకున్నట్టు కాకుండా ఇంకా చాలా పెద్దగా కూడా నిర్మించడానికి మాకు అవకాశం దొరికింది. మేము దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అది మా గొప్పతనమే కాకుండా ఆ తల్లి యొక్క కృపా దయ వలన ఇంత గొప్పగా దాన్ని నిర్మించుకున్నామని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దానికి మీ అందరి సహకారం, మీ అందరి తోడు కూడా మాకు లభించింది. మా ప్రజలకు, దీనికి చందాదారులకు, మా గ్రామస్తులకు, మా గ్రామంలోని పెద్దలందరికీ ఈనాడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొన్ననే 3 రోజుల ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈరోజు పోచమ్మ సంబంధించినటువంటి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. నేను అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున మా మల్యాల గ్రామంలోనే ఎప్పుడు మా కొత్తపేటలో జరగలేదని కూడా నేను అనుకుంటున్నా. దానికి ఈరోజు అందరి సహాయ సహకారాలతోటి మా కులస్తుల, మా పెద్దల, మా నిర్మాణ సంస్థతోటి మేము ఇలా ఇంత పెద్ద బోనాల పండుగ నిర్మించుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. దానికి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మా నిర్మాణ సంస్థ, మా సంఘం తరఫు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీ ద్వారా వాళ్ళకు నేను మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ అవకాశం లభించినందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై పోచమ్మ తల్లి. జై పోచమ్మ తల్లి. ఈరోజు మల్యాల మండల కేంద్రంలోని పోచమ్మ తల్లిని ఘనంగా గుడి నిర్మాణం చేసుకుంటూ మా మల్యాల మరియు కొత్తపేట గ్రామస్తులందరం కలిసి గుడిని నిర్మించినాము. దీనికి 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిష్టాపన కార్యక్రమం మరియు పురోహితులతో కుంభాభిషేకాలు, అన్నాభిషేకాలు, కుంకుమ పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు బోనాల పండుగను చాలా గొప్పగా కనివీనెరిగిన రీతిలో నిర్వర్తించుకుంటున్నాము. దీనికి మా గుడికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి మీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుతూ ఈరోజు దిగ్విజయంగా జరిగిన కార్యక్రమాన్ని పోచమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.